ఆంధ్రప్రభ నేను విజయ. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అంతేకాకుండా 12 దేశాల ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 రకాల ప్రదర్శనలు, 1500 మంది కళాకారులు పాల్గొంటున్నారని కిషన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. లోక్ మంథన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి శిల్పకళా వేదికగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు 4 రోజుల పాటు కార్యక్రమం ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతి ఏకత్వాన్ని చాటే కార్యక్రమం అన్నారు. ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనబోతున్నట్టు వెల్లడించారు. వందలాది కళాకారులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు. సముద్ర మంథనం ఎలా జరిగిందో అదే మాదిరిగా ఈ లోక్ మంథన్ జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. వనవాసి, నగర్వాసి, గ్రామవాసి ఈ 3 కలిస్తేనే దేశమన్నారు. దురదృష్టవశాత్తు కులాల వారీగా విభజించే కుట్ర జరుగుతుందన్నారు. బిర్సా ముండా జయంతిని గిరిజన గౌరవ దినంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. 21వ తేదీన స్టాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం వెంకయ్యనాయుడు చేస్తారని తెలిపారు. 22వ తేదీన లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారన్నారు. అన్ని వర్గాల వాళ్లను కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.